అందరికీ నమస్కారం. 3 రోజుల క్రితం బెంగళూరులో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ గారు సర్చ్ టేబుల్స్లో ఒక ప్రైవేట్ ఈవెంట్ కాన్ఫరెన్స్ సందర్భంగా మీడియాలో హల్చల్ చేస్తుంది. అది దాంట్లో అంత హల్చల్ అవసరం ఏముందో తెలియదు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్గా కూర్చుంటారు. కేటీఆర్ గారు కూడా తెలిసే వచ్చి ఉంటుంది. ఎవరెవరు గెస్ట్గా వస్తున్నారని తెలుసుకునే వస్తారు కదా, ఎవరైనా ఏ ఈవెంట్ ఆర్గనైజర్ అని చెప్తారు. సో కేటీఆర్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకి కావాల్సినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని అప్పుడు ఓట్ల రాజకీయం చేసి, తర్వాత అక్రమ అరెస్ట్ గురైనప్పుడు కేటీఆర్ ప్రవర్తించిన తీరు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి తగిన మూల్యం చెల్లించారు. కానీ కేటీఆర్ గారు సేమ్ సినారియో రాజకీయాల్లో రావడం బహుశా అరుదుగా జరిగేదని నేను భావిస్తున్నాను. గతంలో 1985లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆస్తిలో సమాన హక్కు స్త్రీలకు ఇచ్చింది అందరికీ తెలిసిన విషయం, మహిళా సోదరులు. కానీ ఆ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటించలేదని ఆవిడ షర్మిల గారు నాకు ఆస్తిలో వాటాలని 1985 తర్వాత పెళ్ళైన ఏ తెలుగుంటి ఆడుకోవచ్చు కానీ ఆస్తిలో సమాన హక్కు ఇవ్వమని ఎన్టీఆర్ చట్టం తెచ్చారు రామారావు. దాన్ని ఈయన పాటించిన పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇది పాటించొద్దని మనం అనుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. ఆ కవిత గారికి ఏమైనా అన్యాయం చేసే ఉద్దేశంలో ఏమన్నా ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు అడిగినంత మాత్రం చెప్పడానికి మాకేం తెలుస్తుంది. కానీ డైరెక్ట్గా మేము అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఉన్నాడు చెప్పాలి తప్ప. కానీ ఊహాజనితంగా జనాలు మాట్లాడుతున్న దాన్ని బట్టి కేటీఆర్కి యూజువల్గా ఎద్దేడ్చిన వ్యవసాయం, ఆలేడ్చిన సంసారం బాగుండదని తెలుగుతాం. అలాగే ఆడపడుచులు, చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ వాళ్ళ కంట కన్నీరు మంచిది కాదని తెలుగులో అది సూక్తి లాంటిది. కానీ దాన్ని పాటిస్తే ఇద్దరు, ఆయన కానీ ఈయన కానీ పాటిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.